సరిగ్గా 24 గంటల క్రితం నాకు పెళ్లి జరిగింది. ఈ 24 గంటల్లోనే నా లైఫ్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 7 ఏళ్లుగా మాటలు లేని మా నాన్నతో కలపాలని ప్రయత్నిస్తూ నా భార్య మా నాన్న మర్డర్ కేసులోనే ఇరుక్కుంది. ఎలాగైనా తనను బయటకు తీసుకురావాలి. హలో మేడం. హలో, కింద వెయిట్ చేస్తున్నాను. ఒక 10 minutes వెయిట్ చేస్తాను. ఓకే మేడం. శృతి, మౌనంగా ఉంటే నీ నుండి నిజం రాబట్టడానికి మా పద్ధతుల్లో మేము వెళ్లాల్సి ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు. శృతి నిన్నే శృతి శృతి మర్డర్ ఎందుకు చేసావో చెప్పు. నేను చేయలేదు గౌతమ్, ప్లీజ్, నేను చెప్పేది నిజం. నేను చేయలేదని చెప్తున్నా కదా గౌతమ్. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు విసిగిస్తున్నావు? రే గౌతమ్, తను చేయలేదని చెప్తుంది కదా, ఎందుకు విసిగిస్తున్నావు? తప్పు చేసే ప్రతి నా కొడుకు మొదట చెప్పేది ఇదే. ఇచ్చే కోటింగ్ ఇస్తే అదే దారికి వస్తుంది. ఏం కూర్చోరా? శృతి ఎలాంటిదో నీకు తెలియరా? గతాన్ని మనసులో పెట్టుకొని ఇబ్బంది పెడితే మర్యాద దక్కదు, మర్యాద దక్కదు. సార్ వచ్చే టైం అయింది. ఏంటి అప్పుడు మొదలు పెట్టేశారా? అందుకే శ్యామ్ నిన్ను లోపలికి రానివ్వనని చెప్పాను. అయినా శృతికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఏంటిలా గొడవ? ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇదే రిపీట్ అయిందంటే సస్పెండ్ చేసేస్తాను. గౌతమ్, బయటికెళ్ళు. శ్యామ్, శృతికి ధైర్యం చెప్పు. మనం కాసేపట్లో బయటకెళ్లాల్సి ఉంటుంది. హలో సార్, ఇక్కడంతా రెడీ ఉంది సార్. వచ్చేస్తున్నాం. శ్యామ్ పద. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వాటర్ తెస్తా. ఎవరు? శృతి మేడం. నమస్తే సార్. అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్, ఎప్పట్లాగే నేను కింద కార్లో కూర్చొని వెయిట్ చేశాను సార్. కెమెరా ఎక్విప్మెంట్తో కార్లో కూర్చొని శృతి మేడం పేరు చెప్పి ఈరోజు మినిస్టర్ హౌస్లో ప్రోగ్రాం కదా స్టార్ట్ చేయమని చెప్పింది సార్. అదేంటి రవి సార్ కదా వచ్చేదని అడిగాను సార్. లేదు, నేనే వస్తున్నా అని చెప్పి కార్ స్టార్ట్ చేయమని చెప్పింది సార్. ఇతను ఎప్పుడైనా మీ ఆఫీస్లో చూసావా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం చూడ్డాం. సరే వెళ్ళు. సరే సార్. రేయ్ సార్, ఎప్పుడు పిలిచినా రావాలి. సరే సార్.
శృతి ఒక్క నిమిషం. శృతి ఇంతో ఒకటి చెప్పాలి. ఐ లవ్ యూ. శృతి, ఐ వాంట్ యూ టు కామ్ డౌన్ అండ్ రీకాల్ చేయి. ఏమన్నా మైన్యూట్ డీటెయిల్స్ మిస్ అవుతున్నావా? రోజు వచ్చే కెమెరామ్యాన్ ఇవాళ వచ్చిన కెమెరామ్యాన్ ఒకరు కాదు, తనే ఇదంతా చేసింది. శృతి, ఇతనెవరు? ఇతను మా కెమెరామ్యాన్ శంకర్. మరిది? ఇది రవి. శ్యామ్, ఇవాళ వచ్చిన కెమెరామ్యాన్ ఇతనే. నా చేత అంకుల్ని చంపించింది కూడా ఇతనే. ఏం కాదు. శృతి, శంకర్ మీ ఆఫీస్ పైన చనిపోయాడు. అది రవినే మర్డర్ చేశాడు. శ్యామ్, ఏంటిదంతా? ఏం కాదు, నేను చూసుకుంటా. అసలు ప్రాబ్లం ఇక్కడే మొదలైంది. ఎప్పుడు చెప్పేసోళ్ళే చెప్దాం అనుకుంటున్నావా? తప్పించుకుపోయాడనో, పారిపోయాడనో, వెతుకుతున్నామనో. అయినా నీకు ఈ కేసు ఇచ్చినో నన్ను. వాడు చనిపోయాడు. వాట్? రిపోర్ట్స్. వీడి బాడీ మాకు మినిస్టర్ హోమ్ నుంచి 500 మీటర్లు దొరికింది. శృతి మర్డర్ చేయలేదని ఒక్క ఎవిడెన్స్ కూడా. శ్యామ్, నాకెందుకో మీ అన్న మీద డౌట్ ఉంది. ఒకసారి చెక్ చేసుకో.